వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇక నుండి ఏ బ్యాంకు నుండైనా సిపిపిఎస్ ప్రతిపాదన ఆమోదం 2025 జనవరి 1 నుంచి అమలు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఏడాది జనవరి 1 నుంచి ఏ బ్యాంకు లేదా ఏ బ్రాంచ్ నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిపిఎస్ ప్రతిపాదనను ఆమోదించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ సభ్యుల పెన్షన్ల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఆధునికీకరణ దిశగా అనే సబ్టైటిల్తో ఉన్న న్యూస్ను చూస్తున్నాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధునికీకరణ దిశగా సిపిపిఎస్ ఆమోదం ఒక మైల్ రాయని మంత్రి అన్నారు. దీని కింద పెన్షనర్లు తమ పెన్షన్ను దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా లేదా ఏ శాఖ నుంచైనా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమం పింఛన్దారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తుంది. దీని ద్వారా సమర్థవంతంగా వారి చెల్లింపులను సులభతరం చేసుకోవచ్చు. పింఛన్దారులకు సౌకర్యాలను మరింత మెరుగ్గా అందించడానికి ఈపీఎఫ్ఓని మరింత పటిష్టమైన సంస్థగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ఈపీఎఫ్ఓలోని 78 లక్షల మందికి ఈ ప్రయోజనం అయితే చేకూరనుంది. ఇక కేంద్రీకృత వ్యవస్థ పింఛన్ చెల్లింపు ఆర్డర్లను పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి బదిలీ చేయవలసిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా పింఛన్ పంపిణీని నిర్ధారిస్తుంది. పదవీ విరమణ తరువాత స్వగ్రామానికి వెళ్లే పింఛన్దారులకు ఇది ఊరటనిచ్చే వార్త. ఉద్యోగస్తులు పట్టణాల్లో ఉద్యోగం చేసి పదవి విరమణ తర్వాత వారి పల్లెటూర్లకు పోయినప్పుడైతే ఈ యొక్క లావాదేవీలు జరపడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈపీఎఫ్ఓ కొనసాగుతున్న ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఆధునికీకరణ ప్రాజెక్టు సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ CITES 2.01లో భాగంగా ఈ సదుపాయం జనవరి 1, 2025 నుంచి ప్రారంభించబడుతుంది. తదుపరి దశలో సిపిపిఎస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ABPSకి తీసుకువస్తారు. సిపిపిఎస్ అనేది వికేంద్రీకరించబడిన ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థ నుంచి ఒక నమూనా మార్పుగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.